ఈరోజు బండి సంజయ్ అనేటటువంటి ఒక పవర్ ఏదైతే ఉందో అది ఒక పవర్ అనేటటువంటిది ప్రూవ్ చేసినటువంటి ఘనత బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఉంది, బీజేపీకి ఉంది, బండి సంజయ్కి నిలబెట్టుకున్నటువంటి బండి సంజయ్కి ఉంది. అది మనం ఒప్పుకొని ఒకానొక సందర్భంలో నెక్స్ట్ బీఆర్ఎస్ ని బలంగా ఢీకొన్నటువంటిది బండి సంజయ్ బండి సంజయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ అండర్ ఆర్ఎస్ఎస్. ఇలాంటి బలమైనటువంటి ఒక శక్తికి ఠకామని గండి కొట్టేశారు, ఘోరంగా. దాని వెనక ఉన్నటువంటిది ఎవరు సార్? అంతకు ముందు వరకు నేను ఇదే చెప్తున్నా, ఈటెల గారు. నేను ఇక్కడ ఈటెల గారిని నేను తప్పు పట్టడం లేదు, మీరు విశ్లేషణ చేయమన్నారు, నేను ఆ విశ్లేషణ కింద వస్తున్నా, నిర్మహాటంగా చేస్తాను. అయితే ఈయన వచ్చిన తర్వాత ఈయనతో పాటు కొన్ని చేరికలు వచ్చినాయి. కొంతమంది ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు, సారీ ఈటెల రాజేందర్ గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత ధర్మాన్ గారు, ధర్మపురి అరవింద్ గారు, తర్వాత ఆవిడెవరో ఉమెన్ ఉన్నారు తులవోమ గారు, వీళ్ళందరూ ఒక దాదాపు ఒక డెకేడ్ నుంచి ఉన్నారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అంతకు ముందు ఈటెల గారు రాకముందు కూడా వీళ్ళలో కొంతమంది ఉన్నారు. కానీ ఎప్పుడు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి, లేవని ఎవరు అనద్దు. రోడ్డుకెక్కిన దాఖలాలు ఉన్నాయా? లేవు. అలాగే రాజకీయాలు ఎప్పుడైనా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిని డిసైడ్ చేయాలంటే ఢిల్లీలో డిసైడ్ అయ్యి వచ్చిన తరువాత అసంతృప్తి గళం అనేటటువంటిది ఎవరైనా వినిపించారా? అలాగే ఒకళ్ళు అధ్యక్షుడు అవుతుంటే ఇంకొకళ్ళు ఎప్పుడైనా చక్రం తిప్పిన దాఖలాలు ఉన్నాయి. వెంకయ్యనాయుడు గారు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారిదే చెప్పింది జరిగేది మనకి తెలుగు రాష్ట్రాలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఆ పాత్ర తీసుకున్నారు. ఆయన రాష్ట్రపతి వెళ్ళిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు హైకమాండ్, లక్ష్మణ్ గారు హైకమాండ్, ఇదే నడిచేది తప్ప కింద ఏ విధమైనటువంటి అసంతృప్తులు ఉన్నా కూడా పార్టీ కోసము వాటిల్ని సరిచేసుకుంటూ వచ్చారు. కానీ రోడ్డుకెక్కడం అనేది ఎవరి వల్ల జరిగింది? ఇక్కడ మనం వాస్తవం మాట్లాడుకోవాలి. ఈయన్ని అకస్మాత్తుగా పీకి అంత వేవ్ తీసుకొచ్చినటువంటి ఒక పవర్ ఉన్నటువంటి మనిషిని బీజేపీ పవర్ లోకి వచ్చేస్తుంది అనేటటువంటి ఒక స్థితిలో అరే ఎందుకో పనికి రానటువంటిది అట్టడుగున పడిపోయినటువంటి కాంగ్రెస్ ఊపు లెగిసింది అనంటే ఎవరి తప్పు? హైకమాండ్ తప్పని మనం మాట్లాడుతున్నాం. ఎందుకు? బీజేపీ బండి సంజయ్ని పీకేసింది కాబట్టి. ఎవరి ఒత్తిడి మీద పీకేసింది, ఎవరి కంప్లైంట్స్ మీద పీకేసింది, ఎవరు ఇచ్చినటువంటి వాగ్మూలాల వల్ల పీకేసింది. ఈ రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? మూల సూత్రధారి ఎవరు? ఎందుకు పనికి మాలినటువంటి కాంగ్రెస్ కి గంప గుత్తగా పళ్ళల్లో పెట్టి అధికారాన్ని ఇచ్చేసాం. ఇచ్చేసాం. ఎవరి వల్ల సార్? ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత హుజూరాబాద్కి ఒక ఊపు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది, బీజేపీ బలంగా నిలబడింది అనేది చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఒప్పుకుంటారు. హుజూరాబాద్లో ఈటెల గారు ఎప్పుడు గెలిచారు? బైపోల్లో గెలిచారు, ఉప ఎన్నికల్లో గెలిచారు. అప్పుడు ఎందుకు గెలిచారు? విశ్లేషణ చేసుకుందామా? ఎందుకంటే మీరు నేను జర్నలిస్టులం కాబట్టి. ఎందుకంటే టీఆర్ఎస్ మీద, దొరల పాలన మీద జనం విసిగిపోయి ఉన్నారు అనేటటువంటి స్లోగన్ ను బలంగా బీజేపీ తీసుకెళ్లగలిగింది. అలాగే ఆయన పార్టీలో నుంచి, అంటే బీఆర్ఎస్ మీద జనం కోపంగా ఉన్నారు కాబట్టి పార్టీలో నుంచి ఆయన ఏం చేశాడనేది పక్కన పెడితే, అయ్యో అంటే మేము బాధితులు, ఆయన బాధితులే అనేసి ఆయన మీద ఒక సింపతి, అహంకారమా ఆత్మగౌరవమా అనేటటువంటి స్లోగన్ ని బలంగా ఈటెల గారు తీసుకెళ్లారు. అక్కడ నిలబడి బీజేపీ కూడా పనిచేసింది, అద్భుతంగా ఆయన గెలిచారు, దాంట్లో నో డౌట్. మరి తర్వాత ఎందుకు గెలవలేదు అనే దానికి నాకు ప్రశ్న సమాధానం చెప్పండి. అంతకు ముందు గెలిచినటువంటి ఓట్లు, అత్యధికమైనటువంటి ఓట్లు ఎంత? అరౌండ్ 13,000 ఎంతో. కానీ ఓడిపోయిన శాతం ఎంత ఉంది చెప్పండి సార్. ఎవరో వచ్చి ఓడగొట్టారు అనుకుంటానికి ఇక్కడ లేదు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి ఓటింగ్ శాతం ఉంది. అలాగే హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బండి సంజయ్ గారు కూడా ఓడిపోయారు కరీంనగర్. ఓడిపోయినప్పుడు ఈయన శాతం ఎంత? 100ల్లో ఉంది. ఈయన శాతము వేలల్లో ఉంది. అసలు దానికి 10 రెట్లు ఎక్కువ ఉంది, 10 రెట్లకు మించి ఉంది, 20 రెట్లు ఎక్కువ ఉంది. మరి అటువంటప్పుడు బలం ఎవరిది, బలుపు ఎవరిది చెప్పండి? ఇది మనం మాట్లాడు.